పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం షేర్పాలెం గ్రామానికి చెందిన కత్తుల వెంకట నరసమ్మ తన కన్న బిడ్డలే తనను మోసం చేశారంటూ నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసింది. తన పేరుపై ఉన్న ఇంటి స్థలాన్ని తనకు తెలియకుండా పిల్లలు తమ పేర్లకు రాయించుకున్నారని, అనంతరం తనను ఇంటి నుంచి బయటకు గెంటేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇంటికి వెళ్లే పరిస్థితి లేక బంధువుల ఇళ్లలో ఆశ్రయం పొందుతున్నానని వాపోయింది. వృద్ధాప్యంలో తనకు అండగా ఉండాల్సిన పిల్లలే అన్యాయం చేశారని కన్నీటి పర్యంతమైంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆమె వేడుకుంది. కొత్తగా అనిపిస్తుందండి. మేము అందరూ ఉండకుండా నా ఇంట్లో జరుగుతున్నారు చేసి ఇంకా నా ఇంట్లో ఉండకుండా నా దేవత్వం చేస్తున్నారండి. నన్ను చదివేసి కంప్యూటర్ తీసుకుని చెంచుకోవాలి అయితే మందుతో తీసుకుని మా ఇంటికి వెళ్ళిపోయానండి. మా 9 గంటలు 10 రోజులు నన్ను ఉండి మళ్ళీ తీసుకొచ్చి పెట్టానండి. 1 లక్ష వరకు వచ్చాను. 2 లక్షల వరకు వచ్చింది. ఈ ఆర్డర్ తీసి కట్టేసాను. లేదు నేను శాసనంగా ఇంటికి వెళ్ళకపోవడానికి చేయలేకపోతే అంత ఇబ్బందిగా ఉన్నానండి. శాసనంగా ఎలక్షన్ నెలలో నేను కొనుక్కున్నాను. ఎలక్షన్ నెలలో ఆవిడ దగ్గర ఉన్నానండి. ఇప్పుడు ఆవిడ తీసుకొచ్చి ఉంటుందని ఉద్దేశారు. ఆవిడ బిజినెస్ కట్టున్నారు. బయట ఉందండి. అక్కడ వేస్తామన్నారు. నాకు చాలా రవసం ఉందండి. నేను ఇప్పుడు చేయలేని తగ్గలేదండి. ఎవరికి వెళ్తాం రాజ్బాబు అండి. పిల్లలు కూడా రాబుద్దానండి. 2 కాసులు వచ్చిందండి. బతుకుందని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. సభ రోజుకొని తగ్గించుకుంటుంది. ఇంటికి తెప్పించింది. ఇప్పుడు అదంటుందమ్మా మీ అమ్మ ఇలాగ వచ్చేసి 2 రోజులు ఉంచుకొని అన్నాడని మా తమ్ముడు. అంతేనని నాకు సంబంధం లేదండి. 2 కాసులు పోలీసు చచ్చిపోయిందండి. దాన్ని కంప్లైంట్ ఇవ్వాలని మా వెళ్తాను కన్నా కదా ఆటలు కూడా అలా చేసిందండి. అంత కూడా వచ్చింది. దాని పువ్వులు వచ్చాను. దాని పువ్వులు వచ్చాను. ఎన్నో చేసిందండి. నేను డబ్బులు బట్టి మధ్య గారి ఇంట్లో పడ్డానండి. అది మధ్య కూర్చున్నాను. పెద్ద సుబ్బానేమో బాగా కూతురుతో తిన్నాను. చిన్నవాడేమో ఆదివారం చిన్నవాడేమో ధనంతో తిన్నాను. ఆ చట్నీ తన రంచేది నాగా ఇల్లుకులేండి. రంచేది నాగా పువ్వునండి. పువ్వులతో వచ్చేసింది. గుర్తొచ్చింది. బరబర బాగా చేసి తప్పు చేసి ఇక్కడ నుంచి అంత లెక్క నీట్ చేసేదంత నీట్ చేసి ఇంట్లో పెట్టింది. కోరుతున్నాను. నాకు ఇలా చిన్నారు. నాకు పంప కావాలి. చెప్పండి. కొత్తగా అనిపిస్తుందండి.